దుర్మార్గమైన ఆరోపణలు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, అమరావతి ప్రజా రాజధాని మీద ఆయన చేస్తూ ఉన్న విష ప్రచారం ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో పరదాలు కట్టుకొని సెక్రటేరియట్కి వెళ్ళాడు. 1631 రోజుల ఉద్యమంలో ఏ రోజు కూడా ఆ ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికివాడంటే అమరావతి మహిళలు టెంటుల్లో కూర్చుంటే ఆ టెంటుల్లో ఉన్న మహిళలు కూడా టెంటుల్లో కూర్చోకూడదని టెంటులకు అడ్డంగా కూడా పరదాలు కట్టి క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళినా, సెక్రటేరియట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా వేలాది మంది పోలీసుల్ని పహారా పెట్టి అమరావతి మహిళలు, రైతుల ఇళ్ల మీద డ్రోన్లు తిప్పి దగ్గర 272 మంది రైతాంగం మానసిక వ్యధతో 5 సంవత్సరాల ఆ దుర్మార్గపు పరిపాలన మీద 3 రాజధానుల డ్రామాలు నడిపి చేసిన విష ప్రచారానికి 272 మంది రైతులు గుండెలాగి చనిపోయారు. దగ్గర 3,000 మంది రైతులు, మహిళలు క్రియాశీలకంగా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుమారు 400 కేసులు పెట్టింది దుర్మార్గ ప్రభుత్వం 5 సంవత్సరాలు వైసీపీ. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రికలు, మీడియా అమరావతి రైతాంగం మీద ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రెండో పక్క అమరావతి నిర్మాణాల మీద ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ బయట జిల్లాల్లో ఇక్కడేదో మేము లక్షల కోట్లు అప్పు చేసామని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఎన్ని విష ప్రచారాలు ఉంటాయో అన్ని విష ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా కొంతమంది పనిగా పెట్టుకొని బయట రాష్ట్రాల్లో కూర్చొని విషం చిమ్ముతూ ఉన్నారు. ఆ రోజు 99లో మేమందరం కూడా శాసనసభ్యులు అయ్యాం. హైటెక్ సిటీ ప్రారంభం నాడు చాలా గర్వపడ్డాం. మీలాగా ఎదురు కూర్చొని తప్పట్లు కొట్టాం మేమందరం శాసనసభ్యులుగా. ప్రధానమంత్రి వాజ్పేయి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ భవనాలని ప్రారంభం చేస్తూ ఉంటే గర్వపడ్డాం. ఇంత పెద్ద హైటెక్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది, మన పిల్లలకి కంప్యూటర్ కానీ ఐటీ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయని. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ కాలుకి కట్టి ఎంత విష ప్రచారం చేశారు. ఇవాళ 55 నుంచి 70, 100 దేశాల్లో మన తెలుగువాడు, మన ఐటీ పిల్లాడు ప్రతి దేశంలో కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దాన్ని కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. శంషాబాద్ నిర్మాణం చేసేటప్పుడు ఎయిర్పోర్టు విష ప్రచారం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆ రోజు శాసనసభలో ఎంత దుర్మార్గంగా ఆరోపణలు చేశారో ఆ రోజు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన తండ్రి కావచ్చు, ఆనాటి నాయకులు కావచ్చు. ఇవాళ పక్కనున్న రాష్ట్రం ఏ విధంగా ఎకరం ఎన్ని వందల కోట్లు వెళ్తుందో మన అందరం కూడా చూసాం. ఇవాళ అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీలు కావచ్చు, ఇవాళ ఎంతోమంది ఎంత పెద్ద ఎత్తున దగ్గర ఈరోజు కూడా ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 5,500 ఎకరాల్లో ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చిన ఆ ల్యాండ్స్ అన్నీ కూడా దగ్గర 8,500 కోట్లతో ఇవాళ పెట్టుబడులు మళ్ళీ పెట్టబోతున్నారు. సుమారు 3 లక్షల మంది 3 కోట్ల నుంచి
5 కోట్ల దాకా ప్రయాణికుల సంఖ్య పెరగబోతూ ఉంది. అంటే ఒక దూరదృష్టితో ఒక నాయకుడు ఒక నిర్మాణాలు చేపడితే ఏ విధంగా ఇవాళ ఎకరం హైదరాబాద్ సిటీలో మనం ఇవాళ మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో రాజధానిలో ఏ విధంగా 100, 130, 150 కోట్లకి వెళ్ళిందో మన కళ్ళ ముందు మనం చూసాం. ఇవాళ మన రాజధానిలో దగ్గర నేను జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ మాజీ మంత్రుల్ని, వాళ్ళ నాయకులకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ అమరావతిలో 16,000 మంది కార్మికులు, టెక్నికల్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే 30,000 మందికి వెళ్ళబోతూ ఉంది ఆ సంఖ్య. చాలా పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. దగ్గర 1,200 ఎకరాలు ఇస్తే దగ్గర 100 ఇన్స్టిట్యూట్స్ వచ్చి 25,000 కోట్లు పెట్టుబడులు పెట్టుతున్నాయి. ఇవాళ అక్కడ వచ్చిన సంస్థలను చూసి మనందరం కూడా గర్వపడాలా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే త్యాగాల అమరావతి రైతాంగ త్యాగాలు ఆ పునాదిగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఇవాళ నువ్వు అవినీతి అని కబుర్లు చెప్తావా? 11 సిబిఐ, 5-6 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి నువ్వు ఇవాళ షెల్ కంపెనీలు పెట్టి 43,000 కోట్లు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉండి వాయిదాల మీద దశాబ్దం పైగా నెట్టుకొస్తూ నువ్వు ఇవాళ అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వా ఇవాళ అమరావతి మీద విషం చిమ్మేది? అమరావతి రైతాంగం మీద నీ దుర్మార్గాన్ని, మీ దుష్ట పన్నాగాల్ని ఎన్నో చేసి దేవాలయాలకు వెళ్తుంటే కూడా దేవాలయాలకు వెళ్ళనివ్వకుండా కూడా నెల్లూరులో మీరు చేసిన అరాచకం, గోదావరి జిల్లాల్లో దేవుడు వాహనాన్ని కూడా ఆపి మీరు చేసిన లాఠీ చార్జీలు, మీరు వేసిన రాళ్ళన్నీ కూడా మాకు గుర్తున్నాయి. ఇవాళ మీరు పెట్టిన కేసుల్లో అమరావతి 3 రాజధానుల ప్రకటనలు వచ్చినప్పుడు మేము రోడ్డు ఎక్కితే మా మీద పెట్టిన నాన్ బెయిలబుల్ కేసుల్లో ఈరోజు కూడా మేము గంటల తరబడి కోర్టుల్లో నిలబడి వస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పెట్టిన కేసుల్లో ఇవాళ 100,000 మంది అమరావతి రైతులు ఈరోజు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. నువ్వా ఇవాళ అమరావతి మీద మాట్లాడే నైతిక అర్హత నీకుందా? నీ సంబరాలు రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ అమరావతి మునిగిపోద్దని, లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకని, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా విష ప్రచారాలు మీరు మానుకోలేదు. ప్రజలు మీకు 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా మీకు ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు.